భారతదేశంలో అండమాన్ నికోబార్ ఐలాండ్ అనే చోట అతి పెద్దదైనటువంటి కంటైనర్ సిస్టమ్ ఏర్పాటుతో పాటు నేవీ బేస్ అని అట్లాగే ఆర్మీ బేసులు అక్కడ ఏర్పాటు చేయాలనుకుంటుంది భారతదేశం. ఎందుకంటే మొదటగా చూస్తే మలక్కా జలసంధికి సంబంధించి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ప్రాంతం. అయితే 3 దేశాలు ఈ మలక్కా జలసంధి పైన ఆధారపడి బతికేస్తున్నాయి. సింగపూరు, ఇండోనేషియా ఇలా. అవి ఆ ప్రాంతం అతి దగ్గరలో మన భారతదేశానికి ఉంది. దానిపైన ఆధిపత్యంలో కూడా మనకి అవకాశం ఉంది. మనకి బిజినెస్ పరంగా ప్లస్ అవుతుంది. బిజినెస్ పరంగా చూస్తే పెద్ద హబ్ అవుతుంది కూడా, ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. అయితే చైనా కంటే మన దేశానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక రెండవది చూసుకుంటే సెక్యూరిటీ పరంగా కూడా అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతం. అయితే దీనిపైన భారతదేశం సీరియస్గా అడుగులు వేస్తుంది, ఆ విధంగా డెవలప్మెంట్ చేసే ఉద్దేశం. అయితే దీనికి వ్యతిరేకంగా సోనియమ్మ గారు ఎడిటోరియల్ కాలం రాయటం, దానికి రాహుల్ గాంధీ గారు సోరోస్ కుమారునితో మద్దతు పలకటం, ఆయనతో జతకూడటం, ఇదంతా చూస్తే ఏమనుకోవాలి? దేశ అభివృద్ధికి ఆటంకం జరుగుతున్నట్టే కదా, అడ్డుపడుతున్నట్టే కదా. మరి ఈ దేశానికి కోడలుగా వచ్చారా? దేశం కోసం ఎప్పుడన్నా కానీ బాధ్యతగా ఆలోచించారా, లేకపోతే ప్రయోజనకారిగా చూశారా అనేటటువంటి విషయం ఆలోచించుకోవాలి. ఆమె వచ్చాకనే గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, సంజయ్ గాంధీ గారు లేకపోవటం, అట్లాగే కొడుకు కూతురు తప్ప ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి చైనాతో ఏమని MOU కుదుర్చుకున్నారు? అదే అండమాన్ నికోబార్ ఐలాండ్లో వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే ఆ ఇండియాకి అభివృద్ధి అవుతుంది అన్నటువంటిది ఇది పక్కన పెట్టేసి మరి ఇట్లాగా చేస్తే ఆమెకేమిటి బాధ, ఎందుకు ఆమె ఒప్పుకోలేకపోతున్నారు అన్నటువంటిది. మరి అక్కడ తేడా ఏమైనా వచ్చింది, తేడా ఇలా జరిగింది కాబట్టి నేను అడ్డుకుంటున్నాను వద్దు అంటే అది ఒక ఇది. కానీ అక్కడ జాతులు అన్యాయం అయిపోయారు కాబట్టి అది వద్దు అని అంటే అది వేరే విషయం. ఏ రోజు వారితో కలిసి ఉన్నారు? మొత్తంగా చూస్తే ఎవరో రాసిచ్చినటువంటి ఎడిటోరియల్ కాలం ఆమె పేరుతో పబ్లిష్ కావడం, నడవడం అంటే అంతర్జాతీయ కుట్రలకు పావుగా సోనియా గాంధీ గారిని ఉపయోగించుకొని దేశంలో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి దానికి సాక్ష్యం అవుతారు. మరి రాహుల్ గాంధీ గారు ఆమె చేతిలో పావుగా మారిపోయారు. మొత్తంగా దేశద్రోహం జరుగుతుంది అనేటటువంటి విధంగా ఇంతకంటే ఏమనుకోవాలి అని ప్రజలు అనుకుంటున్నటువంటిది. నమస్తే.